నమస్కారం అండి. దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ వీడియో. ఇప్పుడు మణికంఠ, వన్ ఆఫ్ మై సూపర్ స్టూడెంట్స్, తను ఇట్స్ బీన్ 1 year సిన్స్ హీ హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ హెచ్ఎల్ఎస్ ఆఫ్లైన్. సో మనీ, నువ్వు లాస్ట్ ఇయర్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఫస్ట్ టైం కాల్ చేసావు. ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు ఆఫ్టర్ అచీవింగ్ అ లాట్ ఆఫ్ మైల్ స్టోన్స్ హియర్ అట్ హెచ్ఎల్ఎస్. నా పరంగా అయితే టు కీప్ ద కాన్వర్సేషన్ స్టార్ట్, నీలో 3 significant చేంజెస్ చూసాను మనీ. ఒకటి, రిపీటెడ్ అటెంప్ట్స్ నుంచి ఎగ్జామ్ క్లియర్ చేయించడం, ఎగ్జామ్షన్ తెచ్చుకోవడం, మళ్ళీ ఒక గ్రూప్ అయిపోయింది, నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ రిజల్ట్ అదర్ గ్రూప్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అవుట్కమ్, ప్రిపరేషన్ రిజల్ట్ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అండ్ ఆల్సో లెర్నింగ్ ప్రాసెస్, నోట్ టేకింగ్, ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెయినింగ్ కదా, చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఐ వుడ్ సే 100% ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆఫ్ దిస్. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రా పర్సనల్, నీకు నువ్వు లోపల, ఇంతకుముందు నీ పర్సనాలిటీలో కొన్ని ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఐ ఫైండ్ యూ వెరీ కామ్, కంపోజ్డ్, పీస్ఫుల్, హ్యాపీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఉంది. నెక్స్ట్, ఇంటర్పర్సనల్, ఇది నీలో నీకే కాకుండా బయటికి, ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఎవరితో మాట్లాడినా దే ఫైండ్ యూ వెరీ కాన్ఫిడెంట్. అండ్ కమ్యూనికేషన్, చాలా నువ్వు అనుకుంటే క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నావు. సో బయట వాళ్ళు కూడా నీ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ 3 చేంజెస్ అయితే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు డూ. ఎవరైనా మా హిమ్ లైఫ్ స్కూల్లో 1 year ఉంటే ఈ అవుట్కమ్స్ చేద్దాం అనుకుంటాం, నువ్వు చేసేసావు. సో ఇప్పుడు ఏంటంటే దానికి నీ అసోసియేషన్ విత్ హెచ్ఎల్ఎస్, ఆ పర్సనలైజ్ మెంటర్షిప్ ఎలా హెల్ప్ అయిందో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ప్రాబ్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అదర్స్ టు టేక్ ఎ డెసిషన్. సో టు బిగిన్ విత్, నేను సూపర్ స్టూడెంట్ అంటే యూ కెన్ లుక్ ఎట్ మనీ, ఈజ్ వన్ ఆఫ్ అవర్ సూపర్ స్టూడెంట్స్ అనమాట. సో మీరు తినతో కలిసి మాట్లాడితే నేను చెప్పేది మీకే అర్థమవుతుంది. ఫర్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. సో స్టార్టింగ్ స్టడీస్ రిలేటింగ్ వచ్చేద్దాం. సో స్టడీస్ రిలేటింగ్ వచ్చేసరికి, సో నాకు థియరీ సబ్జెక్ట్ చాలా ఇష్టం, కానీ ఎగ్జాక్ట్ వే ఎలా చదవాలో తెలీదు. సో నాకు ఆడిట్ స్టార్ట్ చేశాను. సో ఆడిట్ వచ్చేసరికి అసలు ఎగ్జాక్ట్గా ఏం చేయాలో తెలియదు. సో అన్ని బుక్స్ పెట్టుకొని అది ఇది చేసేవాళ్ళం ఇదివరకు. సో ఇక్కడికి వచ్చాక సార్ ఒకటే ఒకటి చెప్పారు, ఇలా చేయి, ఆడిట్ నువ్వు మొత్తం నేర్చుకోవసరం లేదు, టు ద పాయింట్ నేర్చుకో. ఆ పాయింట్ అట్లీస్ట్ ఆ 3-4 పాయింట్స్ పడితే చాలు, అండ్ నీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. సో వేగ్గా రాసేదాని నుంచి టు ద పాయింట్ రాసేది చాలా ప్రిసైజ్గా వచ్చింది. సో ఆ టెక్నిక్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మనకి ఆ టెక్నిక్స్ తెలియక వీళ్ళు ఎండప్ అది చేస్తున్నాం ఇది చేస్తాం అని అనుకుంటాం. సో ఎగ్జాక్ట్ వే ఆఫ్ లెర్నింగ్, ఎనీ థియరీ పేపర్ వచ్చేసి మీకు ఇక్కడ నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్ కూడా టు ద పాయింట్ మీకు తెలిసిపోద్ది. టెక్నిక్స్ మీరు గో త్రూ అయ్యారనుకోండి డైలీ, సో మీకు చాలా హెల్ప్ అవుద్ది. అది స్టడీస్ రిలేటింగ్. సో ఇంట్రా పర్సనల్ స్కిల్స్ వచ్చేసి ఇదివరకు చాలా ఎక్కువ ఓవర్ థింక్ చేసేవాడిని. సో ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకోవాలంటే చేంజ్ అవుతూ ఉండేది, చాలా చేంజ్ అవుతుంది. అంటే ఒక 1 minute తీసుకుందాం అనిపించేది, దాని తర్వాత లేదనిపించేది, వేవరింగ్ వచ్చింది. సో ఎలా ఇప్పుడు చాలా కామ్గా ఉన్నా, చాలా కంపోజ్గా ఉన్నా, కాన్ఫిడెంట్గా ఉన్నా. సో ఇదంతా ఓన్లీ పాసిబుల్ ఏంటంటే ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి కట్ అయిపోయి, సో ఓన్లీ మీరు ఒక ప్లేస్లో ఉంటారు. సో యూ విల్ బి సరౌండెడ్ బై 2 to 3 స్టూడెంట్స్. సో వాళ్ళు కూడా మీతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ నీకు ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చేస్తాం, ఓన్లీ ఒక సపరేట్ వరల్డ్లో ఉంటాం. సో మీకు ఏంటంటే తెలిసిద్ది క్లారిటీగా. సో మనం ఏం డెవలప్ చేసుకోవాలి, దానివల్ల మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కనిపిస్తుంది. సో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వచ్చేసి హెచ్ఎల్ఎస్లో మీకు నాట్ ఓన్లీ స్టడీ బడ్డీ కూడా మీకు చాలా హెల్ప్ వస్తుంది. స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటాం. ఇక్కడ వచ్చే వాళ్ళు అందరు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటాం, దాని నుంచి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకుంటాం. సో ఈ 3 things నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో టు కంప్లీట్ 1 year జర్నీలో ఇది చాలా బెస్ట్. ఎందుకంటే ఇంత చేంజ్ అవుతానని సీరియస్గా నేను అసలు అనుకోలేదు, అసలు థాట్ లేదు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మనీ, బేసికలీ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎల్ఎస్ వి ప్రొవైడ్ ఆపర్చునిటీ అండ్ యాక్ట్ లైక్ ఎ క్యాటలిస్ట్. నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఒబీడియన్స్ అండ్ ఓపెనెస్ టు లెర్నింగ్. అంటే చాలా మంది పిల్లలకి వాళ్ళకి తెలియదు, ఇంకొకరు చెప్తే నేర్చుకునే ఎబిలిటీ లేదు. నువ్వు జనరల్గా ఏంటంటే నీకు తెలియదని నీకు అర్థమైతే యూ కైండ్ ఆఫ్ you're open and you give space for the others to teach you, ఎవరితో అయినా. సో that is a feedback which I understood from my own interaction, also from other mentors. This is one. Second ఏంటంటే నువ్వు ఒకటి నేర్చుకుంటే you always communicate that others. నాకు ఇది పనికొచ్చింది అని చెప్పి చాలా మందికి కమ్యూనికేట్ చేస్తావు ఓపెన్లీ. అంటే నీకు whenever there is a need, you always rise up to the occasion and try to help them. దానివల్ల ఏమవుతుందంటే నీ పర్సనాలిటీ ఆటోమేటిక్గా చిజిల్ అయిపోతుంది. That is exactly how we started communicate. If you noticed,
వైజాగ్ బూట్ క్యాంప్ లో కూడా నీ ఎక్స్పీరియన్స్ ని కాన్స్టెంట్లీ షేరింగ్ విత్ ఎవ్రీ వన్. సో అది నీకు న్యాచురల్ గా నీ కమ్యూనికేటింగ్ ఎబిలిటీని పెంచుతుంది. అండ్ కమ్యూనికేట్ చేయాలంటే నీకు క్లారిటీ ఉండాలి. సో నీ థాట్ ప్రాసెస్ రిఫైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటింగ్ గురించి చెప్పావు కదా, ఆడిటింగ్ మనం ప్రతి క్వశ్చన్ ని బ్రేక్ డౌన్ చేసి ఇండెక్స్ మ్యాప్ చేసి అంత చర్నింగ్ చేసాం కదా. అంటే ఒకే పనిని ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ గా రిపీటెడ్ గా చర్న్ చేస్తే దాని అవుట్కమ్ ఒకలా వస్తుంది. సో రైటింగ్ లో అయిన రెప్యుటేషన్, థింకింగ్ లో అయిన రెప్యుటేషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆబ్జెక్ట్ డ్రివెన్ వల్ల. సో ఒక ఫండమెంటల్ ఎబిలిటీ ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఒక ఆబ్జెక్టివ్ కోసం వచ్చి ఒక ప్రాసెస్ ని ట్రస్ట్ చేసి మిగతావన్నీ కట్ ఆఫ్ చేసుకున్నాం. ఈవెన్ ఐ డి నాట్ మెన్షన్ అబౌట్ యువర్ వెయిట్ లాస్ ఆల్సో. చాలా తక్కువ టైంలో యూ గాట్ రిమార్కబుల్ రిజల్ట్స్ విత్ ఎక్సెప్షనల్ డిసిప్లిన్. సో ఏదైనా కూడా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నావు, ఒక ప్రాసెస్ ని ట్రస్ట్ చేసావు, ఆ ప్రాసెస్ ట్రస్ట్ చేసావు, కంప్లీట్ గా ఫాలో అయ్యావు, అండ్ యూఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఎస్పెషలీ ఇఫ్ ఐ సీ అంటే ఇంక్లూడింగ్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్, నువ్వు ఇంకా చాలా కంఫర్టబుల్ గా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ. అంటే నీతో ఎంతవరకు చెప్పారు తెలియదు, నాతో చాలా 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 దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్ అనమాట. సో సిన్స్ వీ హావ్ రీచ్ దిస్ మైల్ స్టోన్, వన్స్ యూ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇంకొక 3 మెగా గోల్స్ పెట్టుకుందాం. విల్ హిట్ దెమ్. ఇంతకన్నా ఎక్సీడ్ చేసుకుంటే నాకు కూడా చాలా థింగ్స్ గోల్స్ కావాలి. నెక్స్ట్ టైం అసలు నువ్వేం మాట్లాడకలేదు, చూస్తే మారిపోయావు అన్నంతగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ యూ. నీలాంటి స్టూడెంట్స్ ఉంటే మాకు కూడా చాలా బాగుంటుంది మరి. ఇట్స్ లైక్ అంటే మా మైండ్ లో ఎలా అయితే అనుకుంటామో సూపర్ స్టూడెంట్స్ అని, సో యు ఆర్ దట్ రిప్రజెంటెడ్ ఇమేజ్ అనమాట. బట్ మీలాంటి మెంటర్ అందరికి ఉండాలండి ఫర్ షూర్. ఎందుకంటే సో పీపుల్ హూ ఆర్ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు లైఫ్ కి, మీలాంటి ఒక్క మెంటర్ ఉంటే మీ ప్రెజెన్స్ ఉన్న చాలా చేంజ్ అవుతుంది లైఫ్ లో. చాలా హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో ఇదే మనీ అంటే బేసికలీ దిస్ ఈస్ ద క్వాలిటీ. అంటే ఇది ఎందుకంటే పిల్లలకి ఈజీ కాదు. ఇప్పుడు నేను ఇలా చాలా మందితో ఉంటాను. యాజ్ ఐ సెడ్, నేను ఇనిషియలీ 100+ బ్యాచెస్ చేసినప్పుడు ఒక 5,000+ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు అందరూ దాన్ని ఒకేలా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంటర్నల్ ఎబిలిటీ ఉంటుంది టు స్పాట్ వాట్ ఈస్ రైట్, హూ ఈజ్ రైట్ అన్నది. నీకు అది క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి యూఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో అందుకే నేనేంటంటే నాకు నా మెంటర్స్ నేర్పించింది, నేను పాసింగ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఐఎమ్ లక్కీ ఇన్ దట్ మేనర్. బట్ అప్రిషియేట్ దట్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ సమ్వన్ హూ ఇస్ గైడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో దిస్ వీడియో బికమ్స్ ద బేస్. మనం ఈ బేస్ నుంచి నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేద్దామో విల్ వర్క్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ వీడియో అసలు ఈ గోల్స్ ముందే పెట్టుకుని అనౌన్స్ చేద్దాం. ఇది మా గోల్స్, 1 year లో మేము మళ్ళీ అచీవ్ చేసి చూపిస్తామని చెప్పి. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ ఫర్ యూ. సో హ్యాపీగా ఎంజాయ్ యువర్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ విత్ మోర్ enthusiasm and confidence. Thank you Andy. Thanks for watching us. Any other questions or queries you can ask us. 70759 859 70 is the contact number. Okay Manida. Thank you.